సార్ ఫస్ట్ విజయసాయి రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన రాజకీయాల్లోకి రానని చెప్పారు గానీ, రాజకీయాలకు సంబంధించి ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పేరు రాజకీయాల్లో ఉంటూ ఉంటుంది, నానుతూ ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి కొన్ని కామెంట్ చేశారు. ఎట్టికి వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన చేస్తూ వచ్చారు గానీ, ఎందుకు ఇక్కడ బీజేపీ ప్రస్తావన ఎక్కువగా వస్తుంది? విజయసాయి రెడ్డి మాట్లాడినా, లేదంటే ఇంకొకరు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డిని తిట్టినా, ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? అశోక్ గారు ఇట్స్ ప్యూర్లీ కన్సర్న్ బిట్వీన్ అంటే అది వైఎస్ఆర్సీపీకిను విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన చాలా పర్సనల్ విషయం. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీగా సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు కానీ అనవసరమైన సబ్జెక్ట్. కానీ విజయసాయి రెడ్డి గారు నిన్న మాట్లాడిన దాంట్లో మనం కానీ చూసుకుంటే డే వన్ అతను ఏం మాట్లాడాడంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంక రాజకీయాలకి దూరంగా ఉంటాను, రాజకీయం ఏది చేయను అని మాట్లాడినప్పుడు మీ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ టైం నేను చెప్పడం జరిగింది. రాజకీయం చేయను అన్నప్పుడు గవర్నర్ గురించి అస్పైర్ చేస్తున్నారేమో అనేది ఒక డౌట్ని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సరే తదనుగుణంగా వస్తే రాజకీయాలకి నేను దూరంగా ఉంటాను, రాజకీయాలతో నాకు సంబంధం లేదు అన్న వ్యక్తి ఎక్కడ ప్రెస్ కనపడినా చాలా అట్రాక్టివ్గా ప్రెస్కి అడ్రస్ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నాడు ఆయన. సో రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అనే వ్యక్తి ప్రెస్ని చాలా ఇంట్రెస్ట్గా అడ్రస్ చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయం అదొకటి. రెండో విషయానికి వచ్చినప్పుడు నిన్న ఆయన ఒక కామా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫుల్ స్టాప్ ఉంది. ఫుల్ స్టాప్ని ఇవాళ చిన్నగా పెన్తో అట్లా దాన్ని కామా కింద మార్చారు. అంటే నిన్నేం మాట్లాడారు, ఈ రోజుకైతే నేను ఏ పార్టీలో చేరాలని కానీ ఏ పార్టీతో ఇది చేయాలని కానీ ఈ రోజుకైతే నేను ఆలోచించుకోలేదు. మీరందరూ ఉన్నారు కదా, ఏమన్నా అట్లాంటిది ఉంటే మీతో చెప్తాను అనే మాట మాట్లాడడం జరిగినప్పుడు ఆ ఫస్ట్ రోజు డే వన్ మాట్లాడిన దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనపడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నేను డే వన్ మీకు నేను అనుమానాన్ని వ్యక్తం చేసింది అందుకే. సరే ఏదేమైనప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కావచ్చు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా కావచ్చు, ఆయన రాజ్యసభలో ప్రవేశించినప్పటికీ కూడా బీజేపీ కన్నా ఎక్కువ ప్రోయాక్టివ్గా యాంటీ బీజేపీ పార్టీస్ని అంటే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలని విజయసాయి రెడ్డి గారు ఎక్కువ విమర్శించడం అది చూసినప్పుడు బీజేపీతో ఆయనకున్న సన్నిహిత్యం మనకి స్పష్టంగా కనపడతా ఉంటుంది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు, రాజ్యసభ చైర్మన్ హైదరాబాద్ వచ్చినప్పుడు మరే ఇతర పదవిలో ఉన్న ఏ ఇతర ఎంపీ కూడా మనకు అతని దగ్గర కనపడలా. విజయసాయి రెడ్డి గారు మనకు అక్కడ కనపడడం జరిగింది. సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు డెఫినెట్గా అతను మనసులో ఏదో కోరిక ఉంది, అది బీజేపీ ద్వారా నెరవేరుద్దేమో అనే ఆశ ఉందేమో అనేది ఆ చర్యలను బట్టి జనాలు ఇవాళ చర్చించుకుంటున్న అంశం. ఇంకొక విషయం ఏమంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో చర్చించుకుంటూ ఉంటుంది అంటే సరే విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తే మరి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉండి అతన్ని రాణిస్తాడా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడ్డుపడుతున్నారేమో అనే ఒక చర్చ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో చంద్రబాబు నాయుడిని కూడా ఇప్పుడు ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి విజయసాయి రెడ్డి గారికి ఉందేమో, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడేమో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ అనుకుంటా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నా మంచి మిత్రుడు అని చెప్పారు, మేము ఎప్పటి నుంచో కలిసిమెలిసి తిరుగుతున్నామని చెప్పారు. సో దీనికోసం ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఐస్ క్రీము, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఐస్ క్రీము, తద్వారా భారతీయ జనతా పార్టీలో ఏమన్నా వెళ్తాడేమో అనేది ఇవాళ కొంచెం రాజకీయ అవగాహన ఉండేవాళ్ళు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంచెం రాజకీయం దగ్గరగా చూసేవాళ్ళు మాత్రం ఈ రకమైన చర్చించుకుంటా ఉన్నారు. అశోక్ గారు అంటే బీజేపీకి అలాంటి ఉంది, గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు చేస్తూ వచ్చింది. ఎవరికి ఒక పార్టీలో ప్రధానంగా బలంగా ఉన్నటువంటి పార్టీలో ఆ ఒక్కొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లాగటం, వేరే పార్టీలో జాయిన్ చేయించడము, తద్వారా ఆ పార్టీని నష్టం చేయవచ్చు. మనం చూసాం కదా గతంలో మహారాష్ట్రకి సంబంధించినటువంటి షిండే వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత కర్ణాటకకు సంబంధించి మీ ప్రభుత్వాన్ని కూల్చడంలో జేడీఎస్ సంబంధించినటువంటి ఆయన కావచ్చు, ఇలా చాలామంది చేస్తూ వచ్చారు కదా. సో అలాంటి పరిణామాలు ఏమైనా ఏపీలో జరుగుతాయా? అంటే ఏపీలో అంత పరిణామాలు జరుగుతాయని నేను విజయసాయి రెడ్డి గారి ద్వారా వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తారేమో కానీ బట్ నేను డే వన్ నుంచి నేను నమ్మేది అయితే వైసీపీ దగ్గర ఉన్న ఓటు కాంగ్రెస్ ఓటు. మోర్ ఓవర్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత శక్తి విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉందని నేను అనుకోను. అంటే ఇంకొక రకంగా ఏదన్నా వెళ్తారేమో నాకు తెలియదు కానీ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత శక్తి ఉందనుకోను. కానీ బట్ తను తీసుకోవడం ద్వారా ఓట్ అనేది ఒక స్ట్రెంగ్త్ అనేది 1+1+1గా వెళ్తూ ఉండాలి. కాబట్టి ఏదన్నా సరే ఆ ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ వేయొచ్చు. యాజ్ ఆఫ్ నో
ఉన్న రాజ్యసభను కూడా అతను త్యాగం చేసి 3.5 సంవత్సరాల కాలం ఉండంగా అది నేను ఆ, ఆ, కూటమికి నేనేం లాభం చేయదలుచుకోలేదు అంటూనే జగన్ పార్టీని నష్టపరచదలుచుకోవట్లేదు అని మాట్లాడుతూనే అతను వివరణ ఇచ్చుకోవచ్చు కానీ డెఫినెట్గా నష్టం కదా. ఉన్న రాజ్యసభ పదవీ కాలం జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది, అవతల కూటమికి వస్తుంది అన్నప్పుడు ఇక్కడ నష్టము చేసినట్టు అక్కడ లాభము చేసినట్టు కదా. సో ఏదేమైనప్పటికీ ఆపరేషన్ భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతోంది, వాళ్ళు వాళ్ళు చేయగల సమర్థులు చేసి చూపిస్తున్నారు కాబట్టి ఏదైనా ఆశ ఆకాంక్ష భారతీయ జనతా పార్టీతో ఆ రాజ్యసభ టెన్యూర్లో రాజ్యసభలో ఉన్నంత కాలం కూడా వాళ్ళకన్నా చెప్పే కదా, వాళ్ళకన్నా ఎక్కువ అయిన కాంగ్రెస్ని విమర్శించడం ఇవన్నీ చూసినప్పుడు కొంత ఆ ఫ్లేవర్ అతనికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, వైసీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర, అంటే ఖచ్చితంగా నేషనల్ పార్టీ రీజనల్ పార్టీ సపోర్ట్ కంపల్సరీ అవసరము. ఇప్పుడు డీలిమిటేషన్ మీద అన్ని పార్టీలు కూడా చాలామంది ఏకమవుతూ వస్తున్నారు. అటు తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ మాట్లాడుతూ వస్తున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా డీలిమిటేషన్కి సంబంధించి వ్యతిరేకంగా చేస్తుంది, కరెక్ట్గా చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. ఇటీవల స్టాలిన్ గారు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు అలాగే ప్రతిపక్ష నేతలందరికీ కూడా ఆయన ఒక లేఖలు కూడా పంపించారు, ఒక అఖిలపక్ష సమావేశానికి సంబంధించి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నిన్న ఇన్ఫ్యాక్ట్ తమిళనాడుకు సంబంధించిన మంత్రులందరూ కూడా వెళ్ళి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఈ ఆహ్వానానికి సంబంధించి. సో స్టాలిన్ ఇండియా కూటమిలో ఉన్నారు. సో స్టాలిన్ ద్వారా ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అప్రోచ్ అయ్యే అవకాశం కనపడతా? స్టాలిన్ ద్వారా కాదు కానీ గతంలో మీకు గుర్తుంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయడం జరిగింది. స్టార్టింగ్ ఆ రోజు కూడా